హాయ్ అండి. గోధుమ రవ్వ ఉప్మా ఈ కొలతలతో గనక చేసుకుంటే ఎవ్వరు చేసినా సరే చాలా టేస్టీగా ఉంటుందండి. పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. బాగా ఉడుకుతదండి. చాలా హెల్తీ, చాలా టేస్టీగా ఉంటదిది. దీన్ని మనము ఉదయం టిఫిన్ లాగానే కాకుండా సాయంత్రం పూట పిల్లలకు కూడా చేసి పెట్టొచ్చండి. అంతే కాకుండా నైట్ డిన్నర్‌లో కూడా తీసుకోవచ్చు. దీనికోసం ముందుగా నేను చూడండి ఒక చిన్న ఉల్లిపాయ తీసుకొని ఇలాగా చిన్నవి కన్నా కొంచెం పెద్ద సైజు ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా 2, 3 స్పూన్ల వరకు పల్లీలు, 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నానండి. చిన్న అల్లం తురుమండి. చిన్న అల్లం ముక్క ఇలా తురుముకొని పెట్టుకున్నాను. ఇంకా దీంట్లోకి తాలింపు దినుసులు, కొంచెమంతా కరివేపాకు కూడా రెడీ చేసుకున్నాను. ఇంకా ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నానండి. గోధుమ రవ్వ, దొడ్డు రవ్వ అంటారు కదా! అది తీసుకున్నానండి. చూడండి దీంట్లో కూడా మనము మంచి క్వాలిటీది తీసుకోవాలి. ఇలాగ కొంచెం చిన్నగా ఉన్నది తీసుకుంటేనే టేస్ట్ బావుంటుందండి. మనం ఉడికించేటప్పుడు కూడా బాగా ఉడుకుతది. తర్వాత దీనికోసం నేను స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. నేను 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. మీరు ఈ ఆయిల్ బదులు దీంట్లో కొంచెం నెయ్యి వేసుకున్నా సరే టేస్ట్ చాలా బావుంటుందండి. మీ ఇష్టానికి తగ్గట్టుగా నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు. లేదంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దీంట్లో నేనిప్పుడు తాలింపు దినుసులు వేసుకుంటాను. ఆయిల్ వేడైన తర్వాతే వేసుకోవాలండి. చల్ల ఆయిల్ మీద వేసామంటే అవి తొందరగా ఫ్రై అవ్వవు. ఇంకా ఆయిల్ వేడవ్వకుండా మనం వంట చేసుకుంటే గనక దగ్గు కూడా వస్తుందంటారు. అందుకని ఆయిల్ కొంచెం వేడైన తర్వాతే ముందుగా దీంట్లోకి నేను పల్లీలు వేసుకున్నానండి. ఒక గుప్పెడు పల్లీలు వేసుకొని ముందుగా వీటిని సగం వరకు ఫ్రై చేసుకోవాలండి. మరీ మొత్తం ఫ్రై అవ్వకోకుండా ఒక నిమిషం పాటు వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి నేను మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుంటాను. ముందుగా ఇవి ఎందుకు వేసుకున్నానంటే పల్లీలనేవి మనకి తొందరగా ఫ్రై అవ్వవు కదా! మళ్ళా ఫ్రై అవ్వకోకుండా మనకి అక్కడక్కడ నోటికి తగులుతూ ఉంటే పచ్చి పచ్చిగా ఉంటాయండి. అందుకని ముందుగా పల్లీలు ఫ్రై చేసుకొని తర్వాత దీంట్లో నేను మిగతా తాలింపు దినుసులు వేసుకున్నానండి. అవి కూడా ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను కదా! ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇంకా అల్లం తురుము, కరివేపాకు కూడా దీంట్లో వేసేసుకున్నానండి. ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయ ముక్క అనేది మనకి కొంచెం మెత్తగా అయితే సరిపోతది. అప్పటి వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మనము మంట సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. అలాగైతేనే సమానంగా ఫ్రై అవుతాయి. లేదంటే ఇవి మనకి తొందరగా మాడిపోయే అవకాశం ఉంది కాబట్టి సిమ్‌లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి నేను 3 కప్పుల వాటర్ వేసుకుంటున్నాను. ఒక కప్పుతో ఉప్మా రవ్వ తీసుకున్నాను కదండీ! అందుకని 3 కప్పుల వాటర్ వేసుకుంటే ఈ ఉప్మాకి సరిగ్గా సరిపోతదండి కొలత అనేది. వాటర్ వేసుకున్న తర్వాత దీంట్లో రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలండి. నేను ఒక స్పూన్ కన్నా కొంచెం తక్కువగా దీంట్లో వేసుకున్నాను. వేసుకొని దీని మీద మూత పెట్టుకుంటే గనక ఇది మరిగిపోతదండి. వాటర్ అనేది తొందరగా మరిగిపోతది. చూడండి ఈ విధంగా మరిగించుకున్న తర్వాత దీంట్లో నేను ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకుంటున్నానండి. మనము కొంచెం ఎక్కువ తక్కువ అయినా సరే ఈ టైంలోనే అడ్జస్ట్ చేసుకోవాలి. చూసుకున్నానండి కొంచెం లైట్‌గా తక్కువైంది. అందుకని కొంచెం అంత వేస్తున్నాను. దీంట్లో ఒక స్పూన్ సాల్ట్ అయితే కరెక్ట్‌గా సరిపోతదండి. నేను స్పూన్ కన్నా తక్కువ వేసాను కాబట్టి నాకు కొంచెం తక్కువ పడింది. తర్వాత ఇది మరిగిపోతూ ఉంది కదా! దీంట్లోనే నేను ఉప్మా రవ్వ కూడా వేసేసుకుంటున్నాను. ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఈ ఉప్మా రవ్వని మీరు ఫ్రై చేసుకున్నా సరే టేస్ట్ బావుంటుంది. కొంచెం నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకున్నా సరే టేస్ట్ చాలా బావుంటుందండి. ఉప్మా రవ్వ అంతా వేసేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని మంట మీడియం కన్నా తక్కువగా పెట్టుకోవాలండి. మీడియం కన్నా కొంచెం తక్కువగా పెట్టుకొని దీని మీద మూత పెట్టుకొని ఉడికించుకుంటే గనక రవ్వంతా కూడా మనకి బాగా ఉడుకుతది. మనం మధ్య మధ్యలో ఇలాగా మూత తీసుకొని చూసుకుంటూ ఉండాలండి. ఇది మనకి మొత్తం 4 నిమిషాల నుంచి 5 నిమిషాల వరకు ఉడకాలి. అలా ఉడికితేనే ఇది బాగా కుక్ అవుతది. వాటర్ అంతా కూడా దగ్గర పడిపోతదండి ఉడుకుతూ ఉండగానే. చూడండి వాటర్ కొంచెం దగ్గర పడ్డది కదా! ఉప్మా రవ్వ అనేది ఇంకా కొంచెం రవ్వ రవ్వగా ఉంది. ఇంకా ఉడకాలండి ఇది. అందుకని మూత పెట్టుకొని నేను మళ్ళీ ఉడికించుకుంటున్నాను. చూడండి దగ్గర పడిపోయింది కదా!
ఈ విధంగా బాగా దగ్గరకొచ్చిన తర్వాత మనం మంట బాగా సిమ్‌లో పెట్టేసుకొని ఇంకొక నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతదండి. ఉప్మా అనేది మనకి పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తది. టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. చాలా హెల్తీ ఇది. దీంట్లో మీరు కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేవని వేయలేదండి నేను. ఇంకా క్యారెట్ లాంటివి కూడా వేసుకోవచ్చండి. మన ఇష్టమండి. ఇంట్లో మనము ఉప్మాలో వేసుకునే కూరగాయలు ఏవైనా సరే వేసుకోవచ్చు. పచ్చి బఠానీ వేసుకుంటారు, జీడిపప్పు వేసుకుంటారు. ఏవైనా సరే వేసుకోవచ్చండి. చూడండి ఒక నిమిషం తర్వాత మూత తీసి చూస్తున్నాను. ఉప్మా అనేది రెడీ అయిపోయింది. చూడండి ఎలా పొడి పొడిలాడుతూ బాగా కుక్ అయిందండి. రెడీ అయిపోయింది కదండీ! దీన్నిప్పుడు మనము తినే ప్లేట్‌లోకి వేసేసుకుంటే సరిపోతది. వేడి వేడి ఉప్మా రెడీ అయిపోయిందండి. ఈ ఉప్మాని కొంతమందయితే పచ్చడితో తీసుకుంటారు. మనం ఇంట్లో ఆవకాయ పచ్చళ్ళుంటాయి కదండీ! దాంతోటన్నా తీసుకోవచ్చు. లేదంటే దీనిపైన కొంచెం పంచదార వేసుకొని తిన్నా సరే టేస్ట్ చాలా బావుంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే గనక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.